Hello, hi. I'm Dr. Mansa, consultant obstetrician and gynecologist from Siddhi Hospital, Rampalli. ఇవాళ మనం పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాము. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఇది చాలా కామన్గా అయిపోతుంది ఇప్పుడు. ఫస్ట్ అదేంటో తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అదేంటి అంటే నార్మల్గా ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్స్ కంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి. మోస్ట్ కాజెస్ ఏంటి దీనికి అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బాడీ యాక్టివిటీ సరిగ్గా ఉండకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, ఇవన్నీ మోస్ట్లీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్. సో అది కూడా ఒక యాడ్ ఆన్ అయిపోతుంది పీసీఓడికి. పీసీఓడి అంటే ఏంటి? నార్మల్గా దాంట్లో కాజెస్ ఏముంటాయి అంటే ఇది మెయిన్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, అండ్ ఎనీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫెమిలియల్ ఉండొచ్చు, అండ్ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రైజ్ అవుతుంది. దానివల్ల సరిగ్గా ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వదు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.